ఉద్యోగ అవకాశాలు ఒక 10,000 నుంచి 20,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటి అంటే ఇది ఒక ఏపీలో ఇలాంటిది ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే కనుక ఏపీ కాదు, దీనివల్ల ఒక ఇండియా మొత్తానికి ఒక మంచి పేరు ఒకటి వస్తుంది. పలానా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద కంపెనీ 17 MTP వస్తుంది అని చెప్పని ఒక గుర్తింపు వస్తుంది దీనివల్ల. సో ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది ఇట్లానే ముందుకు ఇంకా కొనసాగాలని చెప్పని కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడొచ్చారు ఇక్కడికి? ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఈ గవర్నమెంట్? అంటే ఏపీలోకి వచ్చింది ఎప్పుడు మీరు? మీ కంపెనీ కానివ్వండి, మీరు ఇప్పుడేనా? మా కంపెనీ ఈ ఏపీలోకి వచ్చింది 2020లో వచ్చింది. ఓకే. ఒక 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదా? అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే యాక్చువల్‌గా ఉన్న వేరే కంపెనీస్‌ని మా కంపెనీ తీసుకుంది. సో తీసుకున్నాక వేరే వాళ్ళకి అభివృద్ధి అంటే చాలా వరకు ఆస్కారం కల్పించింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మీకైతే గ్రీన్ ఫ్లాగ్ ఊపిందా? టీడీపీ గవర్నమెంట్ మాకు గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్టే. అంటే కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల, వేరే వాళ్ళకి అభివృద్ధి కల్పించడం వల్ల, చాలా మందికి ఎవరైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటారో వాళ్ళందరికీ ఎంప్లాయ్‌మెంట్ కలిగించడం అనేది ఒక మామూలు విషయం కాదు. అలా కల్పిస్తుందంటే చాలా ఇదని చెప్పుకోవాలి. అంటే మెయిన్‌గా ఉద్యోగాల మీద అయితే ఫోకస్ చేస్తుందంటారు గవర్నమెంట్. ఉద్యోగాలు అదీను మన ఏపీ అభివృద్ధి కూడా చాలా పెరుగుతుంది. సో చూసినట్టయితే మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇప్పుడు దానికంటే కొంచెం ఇంకా మెరుగుపడి ఇంకా పెద్ద కంపెనీ వస్తుందంటే చాలా మంది కళ్ళు దాని మీదే ఉంటాయి. కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఇంకో ఏదో పెడతామని చెప్పారు. ఉన్నాయి ఐడియాలు? అది అంటున్నారు. బట్ మన దగ్గర అయితే ఇంకా అప్డేట్ అలాంటిది ఏం లేదు. ప్రస్తుతానికి వైజాగ్ వరకు అయితే యాహ్! 20,000 మంది వరకు దాదాపు ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ.